హరే కృష్ణ, నమస్కారం అందరికి. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. బేసికల్ నేను లాంగ్ వీడియోస్ చేయట్లేదు, అలాగని బ్లాగ్స్ కూడా చేయట్లేదు. ఈరోజు కొద్దిగా చేయాలనిపించింది, అందుకే చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ భోగి, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. టు బి వెరీ ఆనెస్ట్, ఈ బ్లాగ్లో లేకపోతే ఈ వీడియోలో నేను ఏదో పెద్ద ఎడిటింగ్ చేసి ఏదో చెప్పేయడానికి నేను రాలేదు. నా లైఫ్లో నేను ఫేస్ చేస్తుంది మీ అందరితో డిస్కస్ చేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే, సో రీసెంట్గానే నిన్న ఉద్యోగం వదిలిశాను. ఎందుకంటే అక్కడ లైక్ నాకు రావాల్సిన రెస్పెక్ట్ రావట్లేదని నేను వదిలిశాను. దాని తర్వాత నేను ఉద్యోగంని వెతుకుతున్నాను. బట్ అది వదిలిన నెక్స్ట్ డే నా చేతికి ఇంకో ఉద్యోగం వచ్చింది, అంటే ఇంకో జాబ్ వచ్చింది, జాబ్ ఇంటర్వ్యూ వచ్చింది. నేను కష్టపడి ఫైనల్ రౌండ్ దాకా వెళ్ళాను, క్లయింట్ రౌండ్ దాకా వెళ్ళాను. క్లయింట్ రౌండ్లో ఒక్క వర్డ్ నేను అక్కడ క్లయింట్కి ఐఎమ్ బిట్ నర్వస్ అని చెప్పాను. ఆ వర్డ్ వాళ్ళకి నచ్చగా వాళ్ళేమొంచో లైక్ లేదు, పిల్లోళ్ళ కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పారు. టెక్నికల్ నాలెడ్జ్ ఓకే, చెప్పే విధానం ఓకే, బట్ నేను వాళ్ళకి చెప్పాను ఏంటంటే ఐఎమ్ ఫీలింగ్ బిట్ నర్వస్, దట్స్ వై ఐఎమ్ రిప్లయింగ్ లైక్ దిస్ అని చెప్పాను ఒక మాట. సో దాన్ని వాళ్ళు ప్రొఫెషనలిజం అండర్లో కన్సిడర్ చేయలేదు, అలాగే కాన్ఫిడెన్స్ లేదనుకొని చెప్పేసి నాకు రిజెక్ట్ చేశారు అనమాట. అంటే ఈ ఒక్క క్లయింట్ ఇంటర్వ్యూ కానీ నేను దాటిపోయి ఉంటే నా చేత ఒక మంచి ఉద్యోగం ఉండేది. హైదరాబాద్ లొకేషన్, హైబ్రిడ్ అంటున్నారు, బట్ అక్కడ సీనియర్ ఎంప్లాయీస్తో మాట్లాడితే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడల్ అని చెప్పారు. సో ఎన్ని చెయ్యొచ్చు, నేను ప్యాకేజ్ కూడా చాలా బాగుండేది. బట్ ఒక్క చిన్న వర్డ్ వల్ల పోయింది. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే అసలు దేవుడు నా వైపు ఉన్నాడా, అసలు దేవుడు నిజంగా నన్ను ఒక భక్తుడిలాగా ప్రేమిస్తున్నాడా, లేకపోతే ఏంటి, అసలు నాకు దేవుడు ఎలా చూస్తున్నాడు, నాకు ఒక శత్రువులా చూస్తున్నాడా అని ఒక చిన్న కన్ఫ్యూజన్, ఒక చిన్న డౌట్ వచ్చింది. బట్ వెరీ ఆనెస్ట్, నిన్నే భగవద్గీత చాప్టర్ 11 మొదలెట్టాను. దానిలో ఇంట్రొడక్షన్ వీడియో కూడా చేసి పోస్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. సో అది చేస్తున్నప్పుడు నాకు ఒక మాట రియలైజ్ అయింది ఏంటంటే, దేవుడు ఎప్పుడు కూడా మమ్మల్ని ప్లీజ్ చేయడానికి ఈ లోకంలో ఉండడు, లేదా మా కోసమని ఉండడు. దేవుడు ఎప్పుడు కూడా ధర్మం కోసమే ఉంటాడు. దేవుడు అర్జునుడికి సహాయం చేసింది అర్జునుడు భక్తి వల్ల కాదు, అర్జునుడు ధర్మం వైపు ఉండడం వల్లే. ఆ మాట అర్థం చేసుకోవాలి. నేను ఎన్ని భక్తులు చేసినా, ఎన్ని ఏకాదశిలు చేసినా, ఏది చేసినా దేవుడు నన్ను కాపాడుతాడు. కానీ అధర్మం చేసినప్పుడు అదే దేవుడు శిక్షిస్తాడు. సో ఇక్కడ నాకు దేవుడు డెఫినేషన్ అర్థమైపోయింది. సో ప్రెసెంట్గా నేను ఒక్క వర్డ్తో ఎప్పుడైతే ఇంటర్వ్యూ పోయిందో నేను దేవుడిని డౌట్ చేయలేదు. నేను ఒకే మాట అనుకున్నాను ఏంటంటే, జయద్రథ్ అని ఒక వ్యక్తి ఉండేవారు మహాభారత యుద్ధంలో, అంటే కురుక్షేత్ర యుద్ధంలో ఉండేవారు. వాళ్ళని సూర్య అస్తం లోపల అర్జునుడు చంపేస్తారని ఒక ప్రమాణం చేశారు. సో జయద్రథ్ ఏమొచ్చి దాక్కున్నాడు, ఆడు ఎక్కడ కనిపించలేదు. అలాగలా సమయం గడిచిపోతుంది, కానీ జయద్రథ్ కనిపించట్లేదు. అలాంటి సమయంలో సడన్గా అంటే చీకటి వచ్చింది. అంటే అందరూ అనుకున్నారు సూర్యాస్తం అయిపోయింది, అర్జునుడు ఓడిపోయాడు. సో కౌరవులందరూ నవ్వారు, పాండవులు అందరూ కొద్దిగా భయపడ్డాడు, కొద్దిగా ఏడిశారు. అలాంటి సమయంలో జయద్రథ్ బయటికి వచ్చి అర్జునుడి వైపు చూసి నవ్వాడు. అర్జునుడు చెప్పాడు, అర్జునా, నువ్వు చెప్పావు కదా సూర్యాస్తం లోపల నన్ను పట్టుకుంటావని, లేకపోతే నువ్వు చచ్చిపోతావని, నన్ను పట్టుకోలేకపోయావు, సూర్యాస్తం అయిపోయింది, చచ్చిపో అని చెప్పాడు. అది చూసి అర్జునుడు బాధపడ్డాడు, బట్ కృష్ణుడి పైన సందేహం పడలేదు. ఆడేమన్నాడంటే, మాధవ, ఇప్పుడు నేను ఓడిపోయినా కూడా నువ్వు నాతోటి ఉన్నావు అంటే ఈ ఓడిపు వెనకన, లైక్ ఈ ఓడిపోవడం వెనకన కూడా ఏదో ప్లాన్ ఉంచావు నాకు తెలుసు అని జయద్రథ్కి చెప్పాడు. కృష్ణుడికి చెప్పాడు. అప్పుడు కృష్ణుడు నవ్వాడు. సూర్యుడి నుంచి వాళ్ళ సుదర్శన చక్రంని బయటికి తీశారు. అప్పుడు మళ్ళీ వెలుగొచ్చింది. అప్పుడు అందరికి అర్థమైంది ఏంటంటే అసలు సూర్య అస్తం అనేదే అవ్వలేదు. జయద్రథ్కి బయటికి రప్పించడానికి కృష్ణుడు అలాగా మాయ సృష్టించాడు. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, కొన్నిసార్లు దేవుడు వాళ్ళ ప్రియ భక్తుల్ని గెలిపించడానికి వాళ్ళని ఓడిస్తూ ఉంటాడు. అక్కడ అది ఓడుపు అని కూడా నేను చెప్పకూడదు, అది మన సహనంకి ఒక టెస్ట్, మన పేషెన్స్కి ఒక టెస్ట్ అన్నమాట. అక్కడ కానీ అర్జునుడు లైక్ జయద్రథ్ బయటకు వచ్చాడు, అలాగే సూర్యాస్తం అయిపోయిందని
అనుకొని వెంటనే ఆ దేవుడు అసలు లేడు, నేను ఓడిపోయాను అని వాడి తల వాడు నరికేసి ఉంటే, అక్కడ అర్జునుడు అలా చేయలేదు. అర్జునుడు ఏం చేశాడు? కృష్ణుడిని నమ్మాడు. ఆడు జయద్రథ్ బయటికి వచ్చిన వెంటనే వాడి తల వాడు నరికిలేదే. వాడు అన్నాడు, మాధవ నాకు నీ పైన నమ్మకం ఉంది, నేను ఓడిపోయినా కూడా నేను గెలుస్తాను, నువ్వు నన్ను గెలిపిస్తావు అని చెప్పిన వెంటనే సూర్యుడి పైనుంచి వాళ్ళ సుదర్శన చక్రంని బయటికి తీశారు. సో ఇక్కడ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మేబీ ఒక్క వర్డ్ వల్ల నా మంచి ఉద్యోగం పోయి ఉండొచ్చు, నా కెరియర్లో ఇప్పుడు గ్యాప్ వచ్చేస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. బట్ ఇది అంధకారం కాదు, ఇది కృష్ణుడు చేస్తున్న ఒక మాయ, నా పేషెన్స్ పైన ఒక టెస్ట్. అలాగే నేను నేర్చుకొని నాతో పాటు 10 మందిని నేర్పించొచ్చు కదా అని ఒక లక్ష్యంని పెట్టి నాకు ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను ఈ అంధకారంలో ఉండడం వల్ల నేను చాలా నేర్చుకుంటాను. టు బి వెరీ ఆనెస్ట్, నేను నేర్చుకుంటాను కదా, నేను నేర్చుకున్న తర్వాత నేను కూడా మీ అందరినీ నేర్పించవచ్చు. ఎందుకంటే మహాభారతం, భగవద్గీత, లేకపోతే రామాయణం, ఇవన్నీ అర్థం చేసుకోవాలంటే లైఫ్లో చాలా చూసి ఉండాలి. ఇప్పుడు నేను కానీ కంఫర్టబుల్గా నేను ఆ జాబ్ సంపాదించుకొని ఉంటే, దాని తర్వాత నేను భగవద్గీత చెప్పుంటే ఆ విధానమే వేరే ఉండేది. అన్ని మంచి మాటలే చెప్పేవాడిని, ఒక మనిషి కష్టం నాకు అర్థమయ్యేదే కాదు. బట్ నేను ఒక్క వర్డ్తో లైక్ ఆ జాబ్ని సంపాదించలేకపోయాను కాబట్టి నాకు తెలుసు ఆ కష్టం ఎలా ఉంటుందో నాకు తెలుసు. సో ఇప్పటి నుంచి ఎవరైనా వాళ్ళ కష్టం నాకు చెప్తే నేను అది ఇంకా బాగా అర్థం చేసుకుంటాను. కృష్ణుడు నాకు నేర్పించింది అది. అలాగే నేను కూడా కృష్ణుడిని పూర్తిగా నమ్ముతున్నాను. ఈ అంధకారం వెనుకన కూడా కృష్ణుడు ఏదో ఒకటి దాచిపెట్టారు నా కోసమని. సో చూద్దాం. సో నా బాధని మీ అందరితో షేర్ చేసుకున్నాను, ఎందుకంటే కృష్ణుడే మీ అందరినీ నా లైఫ్లో పెట్టాడు. టు వెరీ ఆనెస్ట్, నేను అది నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఒక సాధారణమైన మనిషిని, నేను చెప్పడం ఏంటి, మీరు వినడం ఏంటి. ఓకే, అలాగని నేను ఏ దీక్ష తీసుకోలేదు, బ్రహ్మచారిని పాటించట్లేదు. అలాంటిది ఒక మామూలు మనిషిగా ఉండే నేను చెప్పిన మాటల్ని మీరు వినడం ఏంటి. ఇవన్నీ కృష్ణ లీల, కృష్ణ మాయ కాకపోతే దీన్ని మేము ఎలా చూడాలి? టు వెరీ ఆనెస్ట్, నాకు కృష్ణుడి పైన నమ్మకం ఉంది, మీ అందరి పైన నమ్మకం ఉంది. సో మీ లైఫ్లో కూడా మీకు ఏదైనా కష్టం ఉంటే నాకు చెప్పండి. మేబీ మనం ఈ స్టోరీస్ని లైక్ ఇలాగ ఆన్లైన్లో పోస్ట్ చేయొచ్చు. సో ఇప్పటికైతే నా దగ్గర ఉద్యోగం అనేది లేదు, అలాగనే నేను భయపడట్లేదు. ఆబ్వియస్లీ ఎవరికైనా భయం వేస్తుంది, బట్ నేను భయపడట్లేదు. ఎందుకంటే అట్ ది ఎండ్ నేను నమ్ముకుంది కృష్ణుడిని. సో కృష్ణుడు నన్ను చూస్తున్నాడు, నా కష్టంని చూశాడు కాబట్టి ఏదో ఒక రూపంలో ఏదో ఒక దారి నన్ను చూపించి నన్ను లైఫ్లో గెలిపిస్తాడు. ఆ గెలుపు మాత్రం నా ఒక్కడిది అవ్వదు, ఆ గెలుపు మనందరిది అవుతుంది. నేను కానీ గెలిస్తే ఆ గెలుపు నా ఒక్కడిది ఎప్పటికీ అవ్వదు, మీ అందరిది, నాది, మనందరిది అవుతుంది. సో ఈ భోగిలో నేను అంటే ఇది సిరీస్లా చేద్దామా లేదో నాకు తెలియదు, బట్ నేను ఇప్పుడు మొదలెట్టాను. నా బాధలు నేను చెప్పుకున్నాను. మీకు ఏదైనా బాధలు ఉంటే మీరు కూడా చెప్పండి, కలిసి మాట్లాడదాం, కలిసి దీనికి పరిష్కారమో లేకపోతే సమాధానమో వెతుకుతాం. అప్పటిదాకా జయ శ్రీకృష్ణ, హరే కృష్ణ, రాధే రాధే, జయ జగన్నాథ్. స్టాప్ రికార్డింగ్.